ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? ప్రతి ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసుకున్న తర్వాత, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసిన తర్వాత వాగ్దాన సందేశాన్ని వినడం చాలా ఆశీర్వాదకరం. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా వాక్యాన్ని చదవడంలో, వాక్యాన్ని ప్రేమించడంలో, వాక్యాన్ని అనుసరించడంలో మనం ఎప్పుడు ముందుండాలి. ఈ లోకంలో అవిశ్వాసుల మాటలు కానీ, లోకసమైన వ్యక్తుల మాటలు మనకు ప్రాధాన్యం కాదు. దేవుని వాక్యమే మనకు ప్రాధాన్యం కనుక వాక్య ప్రకారం మనం నిర్ణయాలు తీసుకుని వాక్యాన్ని మన జీవితంలో అవలంబించగలిగినప్పుడు ఖచ్చితంగా అసాధారణ అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మీకోసం చాలా బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. అనేక మంది దేవుని బిడ్డలు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా మా కోసం, మా కుటుంబం కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దాన సందేశాన్ని చదువుకుందామా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 9 and verse 27. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. నెహెమ్యా గ్రంథంలో అనేకమైన చారిత్రాత్మక అంశాలు మనం గమనిస్తున్నాం. ఇక్కడ 9వ అధ్యాయంలో దేవుడు తన ప్రజల జీవితాల్లో చేసిన మేళ్ళు, ఉపకారాలన్నీ కూడా మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. దేవుడు ఎన్ని మేళ్లు చేస్తున్నా ప్రజలు కొన్ని సందర్భాల్లో ఏ విధంగా దేవునికి తిరుగుబాటుతనంతో దూరం అయిపోయారో కూడా అక్కడ రాయబడింది. అయితే మరలా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, కష్టకాలం ముందు, శ్రమకాలం ముందు దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా వారిని లేవనెత్తాడో, కాపాడారో స్పష్టంగా అక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, దేవుడు కొన్నిసార్లు తన ప్రజలను శత్రువుల చేతికి అప్పగించాడు. కొన్ని పాఠాలు వారికి నేర్పించాలని, కొన్ని విధానాల్లో వారు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలని దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. కానీ వారు ఎప్పుడైతే మొర్రపెట్టారో, ఆ శ్రమ దినమందు దేవుని వైపు చూశారో, దేవుడు వారికి మరలా విడుదల ఇచ్చారు. బహుశా నీ జీవితంలో కూడా ఈరోజు అనేక మంది శత్రువులు నీ చుట్టూ చేరి నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. శత్రువులు అంటే ఎవరో పరాయి దేశాల్లో ఎక్కడో ఉంటారని అనుకోకండి. నీ చుట్టూ ఉన్న వాళ్లే, నీ బంధువులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీతో చక్కగా మాట్లాడుతున్న వారు కావచ్చు, నీకు ముందు నిలబడినప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతున్న వారు కావచ్చు, నీ వెనుక వారందరూ గోతులు తీసేవారిగా ఉన్నారేమో, లేదా నీ అభివృద్ధిని ఆటంకపరిచేవారిగా వారి ప్రణాళికలు వారికి ఉన్నాయేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి శత్రువులు నిన్ను బాధిస్తున్నప్పుడు నీవు ఆయనకు మొర్ర పెట్టగలిగితే, ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా తట్టుకోలేకపోతున్నాను, పరిస్థితులు బాగాలేదు, నీవు నాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ప్రభువు నీ శ్రమకాలముందు నీ ప్రార్థన విని నీకు జవాబును ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన కృపా సంపత్తిని బట్టి రక్షకులను దేవుడు దయచేశాడని లేఖనాల్లో రాయబడింది. ఆయన కదా నీకు విడుదలిచ్చువాడు. ప్రార్థన చేసినప్పుడు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించినప్పుడు దేవుడు నీకు రక్షకులను దయచేస్తున్నాడు. ఆయన తన ప్రణాళికలలో నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? నీ చుట్టూ శత్రువులు ఉన్నారు సరే, అనేక మంది నిన్ను బాధిస్తున్నారు సరే, హేళన చేస్తున్నారు సరే, నీ వివాహం ఆలస్యం అవుతుందని కొంతమంది బహుశా నిన్ను హేళన చేస్తున్నారేమో, ఇంకా నీకు బిడ్డలు పుట్టలేదా, పిల్లలు పుట్టలేదా అని చాలామంది నిన్ను హేళన చేస్తున్నారేమో, ఇంకా ఉద్యోగం రాదేమోనండి వీళ్ళకి, ఇంకెంతకాలం అండి ప్రయాస అని కొంతమంది బహుశా నిన్ను చూసి హేళన చేసేవాళ్ళు ఉన్నారేమో. ఈ వ్యసనాన్ని నువ్వు జయించలేవు, ఈ పాపం నుండి విడుదల పొందలేవు, ఈ అక్రమ జీవితాన్ని విడిచిపెట్టుకోలేవు అని కొంతమంది బహుశా నిన్ను చూసి సవాలు చేస్తున్నారేమో. నీవు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు అలా అంటున్నారని కృంగిపోకుండా నువ్వు దేవుని సందుకు వచ్చి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. నీ దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడని లేఖనం సెలవిస్తాను. ఈ ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో దేవుని తలంపులు, దేవుని ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవి. కొన్ని సందర్భాల్లో దేవునికి ప్రణాళికలను మనం అర్థం చేసుకోలేని పరిస్థితులు కూడా మనం ఉండొచ్చు. దట్స్ ఓకే. ఎందుకోసం అంటే అవి బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, కాంప్రహెన్షన్ ఉంటాయి. నీవు చేయాల్సింది ఏంటంటే, నువ్వు సంపూర్ణంగా దేవుని సమర్పించుకోవడం, మొర్ర పెట్టడం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. శ్రమలో నువ్వు కృంగిపోవడం కాదు, శ్రమ దినమందు నువ్వు చేతకాని వాడిలా కృంగిపోయి దేవుని నిందిస్తూ ఉండాలని దేవుని ఉద్దేశం కాదు.
శ్రమకాలమందు దేవుని సొల్ల మొర్ర పెట్టగలిగితే, ఆయన వైపు చూడగలిగితే ప్రభు నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన కృపా సంపత్తిని బట్టి, తన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి దేవుడు రక్షకులను పంపిస్తున్నాడు. తన ఉద్దేశాలు నెరవేర్చువాడు ఆయన. ఆ పర్టికులర్ టైంలో దేవుడు నీకు ఎలాంటి వారి ద్వారా ఎలాంటి సహాయం పంపించాలో దేవునికి తెలుసు. అలాంటి సహాయాన్ని నీకు పంపించి నిన్ను రక్షించాలని దేవునికి ఆలోచన. ఈరోజు దేవుని వైపు చూస్తావా? కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. ఇదే జీవితంలో చివరి రోజున అనుకోవద్దు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించడం వల్ల నీవు దేవుని మహింపరిచే వ్యక్తిగా, ఆయన గణపరిచే వ్యక్తిగా దేవుడు ఉండాలని ఆశిస్తున్నాడు. అలాంటి అనుభవాలతో ముందుకు సాగిపోదామా? ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. ప్రభు యొక్క కార్యాలు మీరు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, శ్రమ దినమందు నీ ప్రజలు నీకు మొర్రపెట్టినప్పుడు నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేశావు. ఎంత గొప్ప దేవుడు నాయన. వారు ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ నీ వైపు తిరిగినప్పుడు మరలా వారిని క్షమించావు, మరలా వారిని నడిపించావు, మరలా వారిని సమృద్ధితో నింపావు. నీకు స్తోత్రాలయ్యా. నీ కృప గొప్పది నాయన. అనేకసార్లు మా జీవితాల్లో మేము నమ్మకస్తులుగా ఉండకపోయినా నీవు నమ్మకస్తుడుగా ఉండి నేటికి మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభువా నడిపిస్తున్నావు. నీకు స్తోత్రాలయ్యా. అయితే నీ వైపు మేము చూస్తూ నీకు మొర్రపెడుతూ నాయన నీ నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే కలవరంతున్నారో, ఆందోళనతో ఉన్నారో, ఇంకెంతకాలం ఈ శ్రమ, ఇంకెంతకాలం ఈ ఇబ్బంది అని ఏడుస్తున్నారో వారందరినీ మీరు ముట్టి లేవనెత్తి నీ కృపా సంపత్తిని బట్టి వారిని రక్షించమని కోరుతున్నాము. కనికరించి సహాయం చేయండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.